నమస్తే టారో ఫర్ సోల్ తెలుగు ఛానల్‌కు స్వాగతం. ఈరోజు మన వీడియో అకస్మాత్తుగా ఇది మీ జీవితంలో జరగబోతుంది. సో, ఏం జరగబోతుందో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఇది 3 పైల్ కార్డ్ రీడింగ్. పైల్ నంబర్ 1, పైల్ నంబర్ 2, పైల్ నంబర్ 3. ఇక్కడ వీడియోని పాజ్ చేసుకోండి. 3 కార్డ్స్ పైన కాన్సంట్రేట్ చేయండి. ఏ కార్డ్ అయితే మీకు చాలా అట్రాక్టివ్‌గా అనిపిస్తుందో ఆ పైల్‌ని సెలెక్ట్ చేసుకోండి. లేదు 3 కార్డ్స్ చాలా అట్రాక్టివ్‌గా ఉన్నాయంటే 3 పైల్ రీడింగ్స్ కూడా చూసి ఆ తర్వాత మీరు బాగా రిలేట్ అయ్యేటివి, లేదు మీరు క్లెయిమ్ చేయాలనుకున్న పైల్‌ని మీరు బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. వీడియోని ఎంజాయ్ చేయొచ్చు. టైమ్ స్టాంప్స్ వచ్చి డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఇది టైమ్‌లెస్ రీడింగ్. సో, మీకెప్పుడు వీడియో కనిపించినా గానీ మీరు హ్యాపీగా వీడియోని ఎంజాయ్ చేసి బ్లెస్సింగ్స్‌ని క్లెయిమ్ చేయొచ్చు. అస్సలు ఆలస్యం చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్దాం. హలో పైల్ 1, ఎవరైతే ఈ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఆల్ ఆఫ్ ఎ సడన్ అంటే అకస్మాత్తుగా మీ లైఫ్‌లో ఏం జరగబోతోందో మనం ఇప్పుడు చూద్దాం. ఇవి ఫస్ట్ నేను ఆరికల్ కార్డ్స్ తీసుకుంటాను. ఇక్కడ చూద్దాం ఏం చేంజెస్ వస్తున్నాయి ఆల్ ఆఫ్ ఎ సడన్. అండ్ వీటికి క్లారిఫికేషన్ కార్డ్స్ కింద టారో యూస్ చేస్తాను. ఫైనల్‌గా కొన్ని గైడెడ్ మెసేజెస్ చూద్దాం మనం. బ్యూటిఫుల్ పైల్ నెంబర్ 1 వాళ్ళకి అకస్మాత్తుగా ఏం జరగబోతోంది లైఫ్‌లో, వాళ్ళు ఏం తెలుసుకోవాలి. సో దట్ ఓకే. ప్రీస్ట్, రీయూనియన్, బ్యూటిఫుల్, వైఫ్, డిస్పైర్. ఓకే. ఇక్కడ మనకి ఫస్ట్ కార్డ్ వచ్చి ప్రీస్ట్ వచ్చింది. ప్రీస్ట్ అంటే మనకి బోధించే వాళ్ళు ఎవరన్నా కావచ్చు. లైక్ గుళ్ళో పూజారి కూడా ప్రీస్ట్ అంటారు. మనకేమన్నా మంచి మాటలు చెప్తున్నప్పుడు వాళ్ళని కూడా దట్ ప్రీచింగ్ మీ అంటారు కదా, వాళ్ళు నాకు బోధిస్తున్నారు అని చెప్పి. కాబట్టి ఇక్కడ ఏదో మీకు ఎవరో చెప్తున్నారు. చెప్పిన దానివల్ల ఇది వరకు మీరు వాళ్ళతో విభేదించి విడిపోయినంటే అలాంటి వాళ్ళతో మళ్ళీ రీయూనియన్ అనేది జరుగుతుంది. సో, పైల్ నెంబర్ 1 వాళ్ళకి మేజర్‌గా ఈ రీయూనియన్ అనేది జరుగుతుంది. మళ్ళా మీరు కలవబోతున్నారు. ఇప్పుడు వరకు మాటలు లేకుండా మీరు వాళ్ళతో విభేదించి, లేకపోతే వాళ్ళతో ఎలాంటి గొడవలు జరిగినయి, విడిపోయినుంటే, అలాంటి వాళ్ళతో మళ్ళా మీరు రీయూనియన్ జరగబోతోందనమాట. ఆల్ ఆఫ్ ఎ సడెన్ జరుగుతుంది. వీళ్ళు కొంతమందికైతే భార్య, లైక్ మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది. ఏవో మనస్పర్ధల వల్ల దూరంగా ఉండింటే, మీ భార్య, పిల్లలతో ఇక్కడ జెండర్ బయాస్ లేదు. ఒకవేళ వైఫ్ హస్బెండ్‌కి దూరంగా ఉంటే హస్బెండ్‌తో రీయూనియన్ ఉంది. లేదు హస్బెండ్ వైఫ్‌కి దూరంగా ఉంటే వైఫ్‌తో రీయూనియన్ ఉంది. సో, ఇక్కడ ఫ్యామిలీలో క్లోజ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో రీయూనియన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ ఫైనల్ కార్డ్ వచ్చి మనకి డిస్పైర్ ఉంది. సో, డిస్పైర్ అంటే ఏంటంటే నిరాశ, పూర్తి నిరాశ. చాలా నిరాశ పడుంటారనమాట. అంటే ఇంక ఇది జరుగుతుందో జరగదో హోప్స్ వదులుకునేసి ఉండింటారు. కానీ మీరు నిరాశ పడన అవసరం లేదు. వీళ్ళతో అయితే మీకు రీయూనియన్ ఉంది. రీయూనియన్ అయిన తర్వాత కూడా లైఫ్‌లో ఎలాంటి నిరాశలకి, నిస్పృహలకి ఇంకా లోనవ్వాల్సిన పరిస్థితులు రాకుండా చూసుకోండి. ఎందుకు అంటే మీరు చాలా ఆలోచించుంటారు దీని గురించి. చాలా విధాలుగా ట్రై చేసిండుంటారు. ఇంత ట్రై చేసి ఆలోచించి మళ్ళా మీరు వాళ్ళతో రీయూనియన్ కోరుకుంటున్నారు అంటే, మళ్ళా తిరిగి మనం ఏదైతే ఫేస్ చేసినామో అవి ఫేస్ చేయకుండా మన లైఫ్‌ని మనం ముందరకు తీసుకొని వెళ్ళాలి. నేను ముందు చెప్పినట్లు మనం క్లారిఫికేషన్ కార్డ్స్ వచ్చి మనం టారోతో తీసుకుందాం. ఇక్కడ ప్రీస్ట్ అంటే ఎవరు బోధిస్తున్నారు? లేకపోతే ఎవరి ద్వారా మనకి ఈ మంచి మాటలో లేకపోతే సర్ది చెప్తారు గదా! కొంతమంది మీ రిలేషన్‌షిప్‌లో ఏదైనా విభేదాలొచ్చినప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యి సర్ది చెప్పడం ఇలా జరుగుతుంది గదా! సో, సర్ది చెప్పేవాళ్ళు కావచ్చు, లేకపోతే ఏ విధంగా మీకు ఈ సంకేతాలొస్తున్నాయి. ఎవరి ద్వారా ఇవి తెలుస్తోంది. అసలు ఈ ప్రీస్ట్ కార్డ్ ఇక్కడ ఎందుకుంది? ప్రీస్ట్ కార్డ్ కోసం క్లారిఫికేషన్. ఇక్కడ స్ట్రెంగ్త్. ఎవరైతే మీకు చెప్తున్నారో, ఎవరి ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుందో, ఎవరైతే ఇక్కడ సంధి చేయడానికి యూజ్ చేస్తున్న టూల్ ఎవరైతే వ్యక్తి ఉన్నారో వాళ్ళు చాలా స్ట్రాంగ్, పవర్‌ఫుల్. వాళ్ళు ఎంత స్ట్రాంగ్ అండ్ పవర్‌ఫుల్ అంటే వాళ్ళకి చాలా మంచి వాక్చాతుర్యం ఉంటుంది.
వాళ్ళ మాటకి తిరుగుండదు. వాళ్ళు చాలా బాగా కన్విన్స్ చేయగలుగుతారు. వాళ్ళు చాలా స్ట్రాంగ్, పవర్‌ఫుల్ పీపుల్. వాళ్ళు ఎలాంటి సిట్యుయేషన్‌నైనా, ఎలాంటి మనుషులనైనా గాని మంచిగా టేమ్ జేసుకోగలుగుతారనమాట. వాళ్ళ మాటలతో మెస్మరైజ్ జేసి, వాళ్ళకి అనుకూలంగా వాళ్ళని మార్చగలుగుతారు. అండ్ వాళ్ళు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటారు ఒక విధంగా చెప్పాలంటే. ఎందుకంటే ఇక్కడ స్ట్రెంత్ కార్డొచ్చింది మేజర్ ఆర్కానా. అంటే వాళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్ అయుంటారనమాట. ఇక్కడ రీయూనియన్ కార్డ్ ఎందుకుంది? సో, రీయూనియన్ కార్డ్ ఎందుకుంది? రీయూనియన్ కార్డ్ ఎందుకొచ్చింది? వై ఈస్ రీయూనియన్ కార్డ్ హియర్? ఓకే. 3 ఆఫ్ సోర్డ్స్. ఎందుకంటే మీరు చాలా ఆలోచించుంటారు. చాలా బాధపడినుంటారు. అసలు ఒక విధంగా చెప్పాలంటే హృదయం బద్దలైనుంటుంది. వీళ్ళ కోసం మీరు చాలా ఆలోచించుంటారు. తపన పడుతున్నారనమాట. ఇంత బాధ పెట్టుకొని, దిగులు పడి, వాళ్ళ పైన చాలా ఆలోచిస్తున్నారు గాబట్టి, ఇక్కడ రీయూనియన్స్ జరుగుతున్నాయన్నమాట. వీళ్ళు మీకు దూరమైన దానికి మీరు చాలా కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు, నొచ్చుకుంటున్నారు. సో, హ్మ్, ఈ బాధ మీరేదైతే బాధపడి ఆలోచిస్తున్నారో, ఇది యూనివర్స్ అర్థం జేసుకొని, లేపోతే మీ చుట్టుపక్కల ఉన్న మనుషులు అర్థం జేసుకొని, మీకోసం వాళ్ళు మళ్ళా ఆ వ్యక్తిని తిరిగి తీసుకొనొస్తున్నారనమాట. అందుకనే ఇంత పవర్‌ఫుల్ పర్సన్‌నయితే యూజ్ చేస్తున్నారు. సో, ఇక్కడ నాకు టైగర్ కార్డ్ కనిపిస్తుంది గాబట్టి, మనకి టైగరొచ్చి యూజువల్‌గా అయ్యప్ప స్వామికి వాహనం గదా! కొంతమంది అయ్యప్ప స్వామిని చాలా నమ్ముతూ ఉంటారనమాట. సో, మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఈ పర్సన్ ఎవరైతే మీరు యూజ్ చేస్తున్నారో, ఈ సంధి కోసం లేదు ఎవరైతే మీకోసం తపన పడుతున్నారో, వాళ్ళు మేల్ మగవాళ్ళయుండింటారనమాట. సో, మోర్ ఛాన్సెస్ ఆఫ్ బీయింగ్ ఎ మేల్. సో, ఇంటి పెద్ద అయుండింటారు. బ్యూటిఫుల్. ఇక్కడ వైఫ్ కార్డ్ ఎందుకొచ్చింది? ఓహ్ గాడ్! సో, ఇక్కడ 4 కార్డ్స్ వచ్చినాయి. తీసుకుందాం చూద్దాం. సో, వైఫ్ కార్డ్ ఎందుకొచ్చిందంటే, ఇక్కడ 9 ఆఫ్ పెంటికల్స్. సో, వీళ్ళొచ్చిన దాని వల్ల మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా తయారవుతుంది. సో, వీళ్ళొస్తే మీ లైఫ్ కంప్లీట్ అవుతుంది. మీకు వీళ్ళ వల్ల ధనలాభం ఉంది. వీళ్ళ వల్ల మీ మీరు యాస్ ఎ పర్సన్ మీరు బెటర్ అవుతున్నారు. అండ్ ఇక్కడ అన్ని పెంటికల్ కార్డ్సే వచ్చినాయి. సో, వీళ్ళు మీకు కెరియర్ పరంగా గావచ్చు, అంటే వైఫ్ అంటే లిటరల్ వైఫ్, హస్బెండ్ రిలేషన్‌షిప్ అవ్వనవసరం లేదు. మీరు ఫ్రెండ్స్ గావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ గావచ్చు, కెరియర్‌లో మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరితో అయినా గానీ, మీ బాస్‌తో గానీ, మీకేమన్నా విభేదాలుండిండి, ఎంప్లాయీస్ లైక్ మీ కలీగ్స్‌తో ఎవరితో అన్నా ఉన్నిన్నా గానీ, సో, ఇక్కడ మెయిన్ హెల్త్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. ఈ పర్సన్ మీ లైఫ్‌లోకొచ్చిన దాని వల్ల ఫినాన్షియల్ గ్రోత్ ఉంటుంది. కెరియర్ స్టెబిలిటీ లేకొస్తోంది. సో, ప్రాపర్టీ ఇంక్రీజ్ అవుతోంది. మీ బిజినెస్ పార్ట్నర్స్ అయితే మీ బిజినెస్ స్మూత్‌గా రన్ అవ్వడానికి వీళ్ళు తోడ్పడతారనమాట. వీళ్ళ వల్లైతే మటుకు మీకొక స్ట్రక్చర్ ఒస్తుంది. ఒక హోప్ ఒస్తుందనమాట. మీలో ఉన్న స్కిల్ పెరుగుతోంది. సో దట్ మీరు సంఘంలో ఒక మంచి ప్లేస్‌లోకి వెళ్ళగలుగుతారు. ఇక్కడ చూడండి మైండ్, బాడీ, సోల్ అంటే ఒక యూనియన్‌లోకొస్తున్నారు. ఒక స్టెబిలిటీ, ఒక స్ట్రక్చర్ ఒస్తుంది. మీకంటూ ఇప్పుడు సంఘంలో ఒక గౌరవం ఉంది. కానీ ఇది జరిగిన దానివల్ల మీ పైన ఏమన్నా అపోహలుంటే వీళ్ళు తిరిగి మళ్ళా మీ లైఫ్‌లోకొచ్చిన దానివల్ల మీకు మళ్ళా ఆ గౌరవం దక్కుతోందనమాట. మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా తయారవుతోంది. సో, పీకాకొచ్చి మనకి ట్రాన్స్‌ఫర్మేషన్ గురించి గూడా జెప్తుంది. ప్లస్ ఏంటంటే ఈ ట్రాన్స్‌ఫర్మేషన్ చాలా బ్యూటిఫుల్‌గా ఉండబోతోందనమాట. బ్యూటిఫుల్. వీళ్ళు తిరిగి మీ లైఫ్‌లోకి అందుకే వస్తున్నారు. మీ లైఫ్‌ని ఒక స్ట్రక్చర్‌లోకి తీసుకురావడానికి, మీరు చాలా హ్యాపీగా ఉండడానికి, మీ లైఫ్‌లో తిరిగి అబండెన్స్ క్రియేట్ అవుతుంది. ఆ ప్రాస్పెరిటీ వస్తోందనమాట. బ్యూటిఫుల్. ఇక్కడ డిస్పైర్ అంటే ఈ నిరాశ. ఈ కార్డ్ ఎందుకుంది? దీని క్లారిఫికేషన్ చూద్దాం. సో, ఇక్కడ డిస్పైర్ ఎందుకు ఉంది? బ్యూటిఫుల్. థాంక్ యూ. 8 ఆఫ్ కప్స్. ఈ నిరాశతో మీరు ఏదైతే వదులుకునేసినారో, దేన్నైతే వదిలేసి వచ్చినారో, అంటే మీరేదన్నా ఒకటి వదులుకొని ఉంటేనే గదా! వీళ్ళు మళ్ళా కాంప్రమైజ్ అయ్యి మీ దగ్గరికొస్తున్నారు.
ఈ నిరాశ, ఈ నిస్పృహలు మీ లైఫ్‌లోంచి తీసేసేదానికి. సో, మీరు వాళ్ళకి అనుకూలంగా మీరేదో వాళ్ళ కోసం జేస్తున్నప్పుడు, వాళ్ళు మీరింకిట్లా బాధపడగూడదు, మీరు ఈ నిరాశ, నిస్పృహలో ఉండగూడదని మళ్ళా తిరిగి మీ లైఫ్‌లోకొస్తున్నారు. ఎక్స్‌చేంజ్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయన్నమాట. మీరు వాళ్ళకి అనుకూలంగా ఒక స్టెప్పేస్తే, వాళ్ళు మీకు అనుకూలంగా ఒక స్టెప్పేసి మిమ్మల్ని రీచ్ అవుతున్నారన్నమాట. చూడండి ఇతను ఇట్లా ఉంటే, ఈ అమ్మాయి ఇలా వెళ్తుంది. సో, దే ఆర్ కమింగ్ టువర్డ్స్ యూ. మీరింక ఈ నిరాశ, నిస్పృహలో ఉండాల్సిన అవసరం లేదు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ రీకన్సిలియేషన్ ఉందన్నమాట. రీయూనియన్ ఉంది. ఏదైతే హార్ట్ బ్రేక్స్ ఉన్నాయో, ఈ హార్ట్ హీల్ అవ్వబోతోందన్నమాట బ్యూటిఫుల్‌గా. సో, మీకు ఆరకిల్ కార్డ్స్ ద్వారా ఏం మెసేజెస్ వస్తున్నాయో చూద్దాం. సో, పైల్ నంబర్ 1 వాళ్ళకి రీయూనియన్స్ ఉన్నాయి. హ్యాపీ టైమ్స్ ఉన్నాయి. హార్ట్ హీల్ అవుతోంది. మీరింకా స్ట్రాంగ్‌గా, పవర్‌ఫుల్‌గా ఉండబోతున్నారు. మీ విషెస్ ఏవైతే ఉన్నాయో అవి ఫుల్‌ఫిల్ అవుతున్నాయి. మీకు లెట్టింగ్ గో. సో, ఈ 8 ఆఫ్ కప్స్ అంటేనే మనకు అవసరం లేని దాన్ని వదిలేసి మనం ముందరికి వెళ్ళిపోవడం అన్నమాట. సో, మీకు తెలిసొచ్చింది మీకేది అవసరం లేదు. దాన్ని వదిలేసి మీకేది కావాలో దాని వైపయితే మీరు వెళ్తున్నారు. అందుకనే ఈ రీయూనియన్ అయితే జరుగుతోంది. గైడెడ్ మెసేజెస్ చూద్దాం. పైల్ నంబర్ 1 వాళ్ళ కోసం. ద వరల్డ్. సో, ప్రపంచం నాకు వీళ్ళే ప్రపంచం. నా ప్రపంచమంతా వీళ్ళతోనే నిండి ఉంది అంటారు గదా! సో, మీరు ప్రపంచాన్ని గెలిచినంత శక్తి మీకు మళ్ళా వస్తుంది. మీరు హ్యాపీగా ఉంటారనమాట. సో, అండ్ ప్రపంచం గూడా మీ గురించి తెలుసుకుంటుంది. అండ్ ఇప్పటి వరకు మీ గురించి చెడుగా మాట్లాడిన వాళ్ళు గూడా ఇంకా వాళ్ళకి మాట్లాడడానికి ఏమి ఉండదనమాట. అకస్మాత్తుగా మీ లైఫ్‌లో జరుగుతున్న ఈ చేంజెస్ ఏంటంటే, మీకు బిగ్ హ్యాపీనెస్‌ని తీసుకొనొస్తుందనమాట. బ్యూటిఫుల్. అండ్ మీరు ట్రావెల్ చేయబోతున్నారు. మీరు ప్రయాణాలు గూడా చేయబోతున్నారనమాట. ఫస్ట్ చక్ర ఆర్కేంజెల్ మైకెల్. ఆర్కేంజెల్ మైకెల్ వెరీ పవర్‌ఫుల్. 11, 11 టైం అట్లా చూస్తుంటే నేను నిన్న చేసిన వీడియోలో గూడా ఒక పైల్‌లో 11, 11 వచ్చింది. సో, 11, 11 ఆర్కేంజెల్ మైకెల్ ఏంటంటే ఆయన ప్రొటెక్షన్‌ని ఇండికేట్ చేస్తారనమాట. సో, గాడ్ బ్లెస్ యూ. మీకు ఆ ప్రొటెక్షన్ దొరుకుతుంది. మీకు ఆ స్ట్రెంగ్త్ దొరుకుతుంది. మీకు ఆ ఎనర్జీ వస్తుందనమాట. ఇక్కడ ఫస్ట్ చక్ర ఆర్కేంజెల్ మైకెల్ వచ్చారు కాబట్టి మనకి ఫస్ట్ అంటే రూట్ చక్ర మనకి. రూట్ చక్ర మెడిటేషన్ చేస్తే చాలా చాలా మంచిదన్నమాట. ఇంకొక్క కార్డ్ తీసుకుందాం. రూట్ చక్ర మెడిటేషన్ మీకు స్టెబిలిటీ ఇస్తుంది. ఏదైనా గానీ బేస్ స్ట్రాంగ్‌గా ఉంటే ఆ పైన ఎంత కట్టినా కానీ ఆ బిల్డింగ్ స్ట్రాంగ్‌గా నిలబడగలుగుతుంది. సో, ఇక్కడ మీ బేస్‌ని, మీ ఫౌండేషన్‌ని స్ట్రాంగ్ చేసుకోవాలని చెప్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా రూట్ చక్ర మెడిటేషన్ అయితే చేయండి. ఎప్పుడైతే ఈ బేస్ స్ట్రాంగ్‌గా ఉంటుందో మీతో ఎవరున్నా గానీ వాళ్ళు నిలబడగలుగుతారనమాట. ఆలోచించే శక్తి, ఓపిక, ఓర్పు, నిలకడ తత్వం ఇవన్నీ పెరుగుతాయన్నమాట. సో, కాన్సంట్రేషన్ గూడా పెరుగుతుంది. వీళ్ళతో మీకు ఇంకా కాంట్రాక్ట్ ఉంది. సో, కాంట్రాక్ట్ కంప్లీట్ కాలేదు. అందుకనే వీళ్ళు మీకోసం వెనక్కొస్తున్నారు. అండ్ 6 వచ్చి హార్మనీ, పీస్‌ని ఇండికేట్ చేస్తుంది. సో, మీ లైఫ్ పీస్‌ఫుల్‌గా, హార్మోనియస్‌గా తయారవబోతోందనమాట. మీకు జరగాల్సిన న్యాయం మీకు జరుగుతోంది. సో, కొంతమందయితే కోర్ట్ కేసుల వరకు వెళ్ళి వెనకొచ్చుండింటారు. సో, బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్ యూ. ఎండ్ ఆఫ్ ది డెక్‌లో మెజిషియన్ అండ్ ద మిర్రర్ ఉంది. సో, ఆ మ్యాజిక్ అయితే మీ లైఫ్‌లో జరిగింది. అండ్ ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్. కాబట్టి అది మటుకు గుర్తుపెట్టుకోండి. ఈ ఈ మ్యాజిక్‌నయితే ఇంకా మిస్ చేయకండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏదైనా గానీ ఆచితూచి అడుగులు వేయండి. మంచిగా మీకు ఒకవేళ అర్థం కాకపోతే మిమ్మల్ని బాగా మంచిగా గైడ్ చేసే వాళ్ళ సలహాలు తీసుకోవడంలో తప్పులేదు. కాకపోతే తొందరపాటు నిర్ణయాలు మట్టుకు అస్సలు తీసుకోకండి. ఆర్కేంజెల్ మైకేల్ వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీకు ఆ ప్రొటెక్షన్ అయితే దొరుకుతుంది. ఆ నిరాశ, నిస్పృహలయితే వెళ్ళిపోయినాయి. ఫైనల్‌గా నాకు యాస్ట్రల్ డైస్ గూడా యూజ్ చేయాలని ఉంది ఈరోజు. చూద్దాం. యాస్ట్రల్ డైస్‌లో ఏమొస్తుందో. బాబా! బ్యూటిఫుల్. ఇక్కడ నంబర్ 8 వచ్చింది. సో, ఎయిత్ హౌస్ మనకేం ఇండికేట్ చేస్తుంది అంటే, ఇన్‌హెరిటెన్స్ ప్రాపర్టీ రావడం గానీ, ఈ ఈ ఎయిత్ హౌస్ ఇంకొకటి కూడా లైక్ ఏదో ఒక రిసోర్సెస్ నుంచి మీకు ఏదో రాబోతోందనమాట.
ఒకటి కంప్లీట్ అయిపోయి అంటే ఇక్కడ ఈ రిలేషన్‌షిప్ ఇంక అంతమైపోయింది అన్న ఫీలింగ్‌లోకెళ్ళుండింటారు. అక్కడి నుంచి మళ్ళా కొత్తగా చిగురిస్తుందనమాట. మనకిక్కడ సన్ కార్డొచ్చింది. ఐ మీన్ సన్ ప్లానెట్స్‌లో సన్ సింబల్ వచ్చింది. సో, సన్ ఏంటి? ఆ మేజర్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మీ లైఫ్ పర్పస్. సో, మీ లైఫ్ పర్పస్ వీళ్ళతో రిలేట్ అయింది. అందుకనే ఏంటంటే వీళ్ళు మళ్ళా వెనక్కొస్తున్నారు. సో, మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా, మీరు లైఫ్ పార్ట్నర్ అయినా గానీ, వీళ్ళతో మీకేదో కాంట్రాక్ట్ ఉంది. కాబట్టి వీళ్ళు వెనక్కొస్తున్నారు. కాన్షియస్‌గా డెసిషన్స్ తీసుకోండి. ఎంతసేపు నేను, 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 నేను అనుకోకండి. పక్కనోళ్ళ గురించి కూడా ఆలోచించండి. సో, ఎందుకంటే సన్ అంటే సెల్ఫ్. మన గురించి ఎక్కువ ఆలోచించుకోవడం ఇవన్నీ ఉంటాయి. వీళ్ళు చాలా కరేజియస్‌గా ఉంటారు. అట్ ది సేమ్ టైమ్ ఈగోయిస్టిక్‌గా ఉంటారు. మన ఈగోలని కొంచెం పక్కన పెట్టేయాలి. ఎందుకంటే మనకు కావాల్సినటివి మన దగ్గరికి మనతో ఉండాలి అన్నప్పుడు మన అహం పక్కన పెట్టేసి మనం అడ్జస్ట్ అవ్వాలి. సో, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. మీ ఇండివిడ్యుయాలిటీ మీకు ముఖ్యమే. మీ ఐడెంటిటీ మీకు ముఖ్యమే. అట్ ది సేమ్ టైమ్ మీరెంతైతే మీ గౌరవం లేకపోతే మీ గురించి మీరు ఆలోచిస్తారో ఎదుటి మనిషి కూడా అలానే ఉంటారు గదా! కాబట్టి వాళ్ళ గురించి గూడా ఆలోచిచ్చండి. సో, ఫాదర్ ఫిగర్ సో, మేబీ కొంతమందికైతే తండ్రే హెల్ప్ చేస్తూ ఉండిండొచ్చు. ఎందుకంటే సన్ ఆల్సో ఇండికేట్స్ ఫాదర్. కాబట్టి అలా గూడా అయ్యుండిండొచ్చు. సో, ఫైనల్‌గా మనకిక్కడ హ్మ్. రాసుల్లో మనకిక్కడ ఏం రాసొచ్చిందంటే కన్య రాసొచ్చింది. వర్గో వచ్చింది. సో, మీరు కొంచెం డీటెయిల్ ఓరియెంటెడ్‌గా ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ సర్విస్ ఓరియెంటెడ్‌గా గూడా ఉంటారు. పర్ఫెక్షనిస్ట్ అన్నమాట. అన్నీ బాగున్నాయి. కాకపోతే అదే జెప్తున్నాను గదా! కొంచెం ఆ ఇగోయిస్టిక్ నేచర్‌ని అర్థం జేసుకోండి. ఎదుటి మనిషి గూడా ఎందుకు జెప్తున్నారు? ఏం మాట్లాడుతున్నారు? వాళ్ళేమనుకుంటున్నారు? అనేది కొంచెం వాళ్ళ షూస్ నుంచి ఆ ఎంపతి అనేది ఉన్నప్పుడు ఏంటంటే, ఏదో విధంగా మనం సర్దుకుపోగలుగుతామనమాట. ఏం గాదు. ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాము. కానీ లైఫ్ సెకండ్ ఛాన్స్ అనేది అందరికీ ఇవ్వదు. మీకలాంటిది ఒక సెకండ్ ఛాన్స్ దొరుకుతుంది. దీన్నైతే మీరు మంచిగా యుటిలైజ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. మీకు గాని నా రీడింగ్ నచ్చితే మీరేం జేయాలి? ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్‌స్క్రైబ్. థాంక్ యూ. హలో పైల్ 2 ఎవరైతే ఈ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం పైల్ 2 వాళ్ళకి అకస్మాత్ అకస్మాత్తుగా, అకస్మాత్తుగా ఏం జరగబోతుంది? సో, ఈ చేంజెస్ వల్ల లైఫ్ ఎలా టర్న్ అవ్వబోతుంది మనం చూద్దాం. ఫస్ట్ అయితే నేను ఈ కార్డ్స్ నుంచి చూస్తాను. అకస్మాత్తుగా అంటే ఆల్ ఆఫ్ ఎ సడెన్ మీ లైఫ్‌లో ఏం జరగబోతుందో. క్లారిఫికేషన్ కార్డ్స్ వచ్చి మనం టారో నుంచి తీసుకుందాం. ఫైనల్‌గా కొన్ని గైడెడ్ మెసేజెస్ చూద్దాం. పైల్ నంబర్ 2 వాళ్ళకి అకస్మాత్తుగా వాళ్ళ లైఫ్‌లో ఏం జరగబోతుంది? సో, ఫస్ట్ కార్డ్ వచ్చింది మనకి. ఇంకొన్ని కార్డ్స్ తీసుకొని ఒకేసారి చెప్తాను. ఓకే. పైల్ నంబర్ 2 వాళ్ళకి ఓకే. ఇంకొక కార్డ్ తీసుకుందాం. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. సో, ఇక్కడ మనకొచ్చి ఫస్ట్ కార్డ్ వచ్చి మనకి ఫ్రివలిటీ, గిఫ్ట్, స్వీట్ హార్ట్, కన్సలేషన్. సో, ఇక్కడ ఫ్రివలిటీ అంటే ఏంటంటే పనికి మాలినతనంగా, అల్పత అంటారు గదా! లేకపోతే తుచ్చంగా. సో, మనం ఏదో మీరు ఆల్ ఆఫ్ ఎ సడెన్ మీ లైఫ్‌లోకి కొన్ని గిఫ్ట్స్ ఒస్తుంది. ఈ గిఫ్ట్స్ ఎవరి నుంచొస్తుందంటే మీ స్వీట్ హార్ట్ నుంచొస్తుంది. సో, మీరిది గుర్తించండి. మీకు చాలా నచ్చిన వాళ్ళ దగ్గర నుంచి మీకు గిఫ్ట్స్ ఒస్తున్నాయి. మీరు తొందరపడి దాన్నేంటంటే మిస్ చేసుకోకండి. ఓకే. ఎందుకంటే ఇక్కడ ఫైనల్‌గా కన్సలేషన్ ఒచ్చింది. అంటే ఓదార్చాల్సిన పరిస్థితుల్లోకొస్తారు. ఎందుకు ఆ ఓదార్పు? మనం మిస్ చేసేసుకొని బాధపడుతుంటే మళ్ళా మనకు ఆ ఓదార్పెందుకు? సో, మీరైతే ఈ స్వీట్ హార్ట్ నుంచి ఏవైతే గిఫ్ట్స్ ఒస్తున్నాయో వాటినైతే మటుకు మూర్ఖంగా చేజార్చుకొని ఆ తర్వాత ఒకరి దగ్గర నుంచో లేకపోతే వాళ్ళ దగ్గర నుంచో ఓదార్పు కోరుకోకండి. ఈ కార్డ్స్ ఎందుకొచ్చినాయని జెప్పి మనం క్లారిఫికేషన్ టారో నుంచే తీసుకుందాం. సో, ఇక్కడ బటర్‌ఫ్లై ఎంత బ్యూటిఫుల్‌గా ఉంది జూడండి. బయట నుంచి ఇంత బ్యూటిఫుల్‌గా ఉంది. లోపల థాట్స్ ఎలా ఉన్నాయో మనకు తెలీదు గదా! సో, మీ ఆలోచనలు గూడా బ్యూటిఫుల్‌గా బెట్టుకోండి. ఎప్పుడైతే మీ ఆలోచనలు గూడా బ్యూటిఫుల్‌గా బెట్టుకుంటారో ఇక్కడ జూడండి గిఫ్ట్స్ కొంతమందికైతే నగల రూపంలో ఒస్తాయన్నమాట.
సో, ఏదైనా గాని చిన్నదైనా, పెద్దదైనా గిఫ్ట్ ఈస్ ఎ గిఫ్ట్. మళ్ళా దాన్ని జడ్జ్ చేయడం, దాని గురించి కామెంట్స్ పాస్ చేయడం, ఇలా చేసినప్పుడు ఏమవుతుంది, ఎవరైతే ఆ గిఫ్ట్ ఇస్తారో వాళ్ళు హర్ట్ అవుతారు. సో, వాళ్ళు హర్ట్ అయిన తర్వాత వాళ్ళని మీరు ఓదార్చడమో, లేకపోతే మిమ్మల్ని వాళ్ళు ఓదార్చడమో ఎందుకు? మీరైతే మట్టుకు ఆ స్టేజ్‌లేకి, ఆ స్టేజ్ వైపు వెళ్ళకండి. మీకైతే గిఫ్ట్స్ ఒస్తున్నాయి. పైల్ నంబర్ 2 వాళ్ళకి గిఫ్ట్స్ ఒస్తున్నాయి. సో, ఇక్కడ ఫ్రివిలిటీ ఎందుకుంది? ఇక్కడ ఫ్రివిలిటీ ఎందుకుంది? అంటే ఎందుకు అంత అల్పంగా ఏం జరగబోతుంది? ఓకే. ఇక్కడ టవర్ ఉంది. సో, మీరు ఎలాంటి దానికి మటుకు కాలు రువ్వకండి. మీ సైడ్ నుంచి మీరైతే ఒక దాన్ని ఇనిషియేట్ చేయకండి. ఒక కమెంట్ పాస్ చేయడమో, ఒక గొడవకి మీరు ఫస్ట్ మీ వైపు నుంచి ఫస్ట్ స్టెప్ పడడమో, ఓహ్, ఏదన్నా గాని ఎవరన్నా అక్కడ గొడవ పడతంటే మీరక్కడ ఉండకండి అసలకే. ఎందుకంటే టవర్ అంటే ఒక డిజాస్టర్. ఒత్తిడిలోకి లోనయ్యి ఏది గూడా దడక్ దడక్‌మని జెప్పి చేయకండి. ఫైట్‌కైతే మీరస్సలు ఇనిషియేట్ జేయకండి. ఏదైనా గొడవలు అక్కడ జరుగుతుంటే మీరక్కడ ఉండకండి. ఎలాంటి చిక్కుల్లో గూడా మిమ్మల్ని మీరు పడేసుకోకండి. ఆలోచిచ్చండి. మౌనం చాలా మేలు. ఒక్కొక్కసారి మనం మౌనంగా ఉన్నా గానీ, మన నెత్తినొచ్చి పడాల్సినటివి పడతాయి. కాకపోతే మీరైతే మటుకు మీకు నచ్చిన దేవుడినైతే ఎక్కువ ధ్యానం జేసుకోండి. ఎలాంటి ట్రబుల్స్‌లేకి మిమ్మల్ని మీరైతే తోసుకోకండి. సెల్ఫ్ డిస్ట్రక్షన్ కన్నా పెద్ద తప్పు ఇంకొకటుండదు. పనికిమాలినతనంగా ఎందుకంటే ఈ వర్డ్‌కి లిటరల్ మీనింగ్ వచ్చి పనికిమాలినతనం. సో, పనికిమాలినతనంగా ఏది చేయకండి. ఓకే. ఇక్కడ గిఫ్ట్ ఎందుకుందిక్కడ? గిఫ్ట్ కార్డ్ ఎందుకుంది? ఇక్కడ గిఫ్ట్ కార్డ్ ఎందుకుంది? ఫైల్ నంబర్ 2 వాళ్ళకి ఓకే. ఓకే. 3 ఆఫ్ వాండ్స్ అంటే ఎక్స్‌పాన్షన్. ఈ గిఫ్ట్ వల్ల మీరు ఎక్స్‌పాండ్ అవ్వగలుగుతారు. 7 ఆఫ్ వాండ్స్ అంటే ఇది మీరు కొంచెం గట్టిగా పోరాడి తెచ్చుకుంటారనమాట. ఎందుకంటే ఇక్కడ నిలబడి తెచ్చుకుంటారు. అండ్ ఇక్కడ 5 ఆఫ్ వాండ్స్ అంటే కాన్‌ఫ్లిక్ట్స్. చాలా దగ్గర వ్యక్తుల నుంచి వస్తోంది మీకు ఈ గిఫ్ట్. దానికోసం ఇంకొక నలుగురు, 5 మందైతే మీరు కాకుండా ఇంకొక నలుగురైతే దానికోసం గొడవ పడ్డమో, లేకపోతే ఎవరో ఒకరు దీనికోసం ప్రయత్నిస్తున్నారు. అండ్ ఇక్కడ సన్ కార్డ్ ఉంది. అండ్ ఇక్కడ చూడండి ఈమె మెడిటేటివ్ స్టేజ్‌లో ఉంది. సో, సన్ అంటే మేబీ ఫాదర్ నుంచి రావడం, లేదు అంటే ఇది కొంతమందికైతే ప్రాపర్టీ. లిటరల్‌గా మీ పెద్దల నుంచి వస్తున్న ప్రాపర్టీ అయ్యుండొచ్చు. మనం ఫస్ట్ అయితే ఈ స్వీట్ హార్ట్‌కి క్లారిఫికేషన్ తీసుకుందాము. ఇదొస్తే మటుకు మీకు హ్మ్, ఎదుగుదలకి చాలా హెల్ప్ అవుతుంది. సో, అందుకనే మీరేంటంటే దాన్ని ఎట్లన్నా సాధించుకోవాలి అనుకుంటున్నారనమాట. సో, ఆల్రెడీ మీరు ఇట్లాంటి టెన్షన్స్‌లో ఉండి, ఇట్లా గొడవలేమన్నా ఇంట్లో జరుగుతూ ఉంటే చూద్దాం 2 ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా ఇక్కడ వీళ్ళు గూడా ఈ స్వీట్ హార్ట్ ఎవరి నుంచైతే మీకు ఆ గిఫ్ట్స్ ఒస్తుందో వీళ్ళు గూడా ఏంటంటే 2 విధాలుగా ఆలోచిస్తున్నారు. ఇక్కడ ఒక దారుంది. ఇక్కడ 2 పోల్స్ ఉన్నాయి గదా! సో, 2 అంటేనే ఈ డ్యుయాలిటీ ఉంటుంది. 2 పాత్ థింకింగ్ అనేది అంటారు. లేకంటే 2 పాత్ థింకింగ్ ఉంటుంది. సో, నంబర్ 2లో ఏంటంటే ఆ బ్యాలెన్స్ అవసరం. ఇక్కడ మీకు చాలా దగ్గర వాళ్ళ రిలేషన్స్‌లోనే ఈ ఫైట్ జరుగుతోంది. ఇక్కడ 2 ఆఫ్ వాండ్స్ గూడా ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే, పాత్ ఇంకా మీకు క్లియర్‌గా లేదు. వీళ్ళకి గూడా క్లారిటీ లేదు. లైక్ ఎవరికి ఏమివ్వాలి, మీకేం దక్కాలి, ఇంకొకరికి ఏమివ్వాలి అనేది వాళ్ళకి గూడా అర్థం అవ్వట్లేదు. ఇక్కడ ఇంకొక విధంగా జూస్తే, వీళ్ళు తేల్చుకోలేకపోతున్నారు. ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఎట్లా ఇవ్వాలి అనేది వీళ్ళింకా తేల్చుకోలేకపోతున్నారు. అందుకనే ఇక్కడ జూడండి, ఈ అమ్మాయి చేతిలో లెటర్ ఇంకా ఈ అమ్మాయి దగ్గరే ఉంది. ఈ చేతుల్లో కొంచెముంది. ఈ చేతిలో కొంచెముంది. సో, ఇదెవరికివ్వాలి, ఇదెవరికివ్వాలి. ఇంకా వాళ్ళ దగ్గరే పెట్టుకొనున్నారు. ఇంకా వాళ్ళు చెప్పలేదు. వాళ్ళింకా ఇవ్వలేదు. సో, వాళ్ళింకా ఏది తేల్చలేదు కాబట్టి మీరేంటంటే మీరు అడగడమో, లేకపోతే ఇంకొకరితో అడిగించడమో జరుగుతోందిక్కడ. అందుకనే ఇక్కడ ఓదార్పు గూడా ఎక్స్‌పెక్ట్ జేస్తున్నట్టున్నారు. ఇక్కడ జూడండి ఈయన పైనుంచి ఏంజిల్ ఏవో ఇస్తుంటే కింద నుంచి ఈయన వాటి వైపు చూస్తున్నాడు. సో, ఆశగా చూస్తున్నారు. మీకైతే ఇది అవసరం. ఇక్కడ కన్సలేషన్ ఈ ఓదార్పు కార్డ్ ఎందుకొచ్చింది? చూద్దాం. ఓదార్పు కార్డ్ ఎందుకొచ్చింది? బ్యూటిఫుల్.
ఎందుకంటే ఇది చాలా మిస్టీరియస్‌గా ఉంది. అర్థం అవ్వట్లేదు. క్లారిటీ రావట్లేదు. ఇక్కడ చూడండి ఒక చేతిలో ఏందంటే ఈ స్పియర్ బాల్ ఉంది. ఒక చేతిలో ఏందంటే ఇట్లా లెటర్ లాగా ఉంది. సో, అండ్ ఇక్కడ థర్డ్ ఐ యాక్టివేటెడ్‌గా ఉంది. ఈ లైక్ అంటే ఈ క్లారిటీ లేదు కాబట్టి చాలా మిస్టీరియస్‌గా ఉంది కాబట్టి, అన్‌సర్టెయిన్‌గా ఉంది కాబట్టి అర్థం గావట్లేదు. గందరగోళంగా ఉంది గాబట్టే, ఈ ఓదార్పు ఎందుకంటే మీరు నిరాశ పడిపోతున్నారనమాట. ఈ నిరాశ, నిస్పృహ ఏందిది? ఎంతసేపు మనం అడగడం ఏంది? మన మన దాని కోసం గూడా మనం ఇంత బాధపడ్డం ఏంటి? వీళ్ళెవ్వరసలు నా లైఫ్‌లో? వీళ్ళేంటి ఇట్లంతా జేస్తున్నారు? లైక్ వీళ్ళకి అర్థం అవ్వట్లేదా? వీళ్ళిచ్చేస్తే బావుంటుంది గదా! ఇట్లాంటి ఆలోచనలు చాలా నడుస్తూ ఉండింటాయనమాట. కాకపోతే ఇది సంథింగ్ బిగ్. సో, సంథింగ్ బిగ్ గాబట్టే మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు. ఇంతగా కోరుకుంటున్నారు. అంటే మీకు అర్థమవుతానింటుంది. లైక్ మనం చేస్తాండేది కరెక్టా? కాదా? అనే ఆలోచన గూడా ఉంటుంది. కానీ మీరేంటంటే దీని పైన ఉన్న కోరికతో మీరెంత దూరమైనా బోతున్నారనమాట. అండ్ ఎవరైతే మీకివ్వాల్సిన వ్యక్తులుంటారో వాళ్ళు కొంచెం మిస్టీరియస్ నేచర్‌తో ఉంటారనమాట. వాళ్ళు క్లారిటీ ఇవ్వరు. వాళ్ళలో గ్రే షేడ్స్ ఉంటాయి. అంటే వాళ్ళంత ఫెయిర్ గూడా కాదు. వాళ్ళు మీరనుకున్నంత ఫెయిర్ గూడా ఉండిండరు. లేదు మీకు కూడా తెలుస్తానుంటుంది వీళ్ళంత న్యాయబద్ధంగా పోవట్లేదు. వీళ్ళు నాకు అన్యాయం చేస్తారేమో అన్న బాధతో గూడా మీరేంటంటే మీరే ముందు నోరు తెరిచి చెప్పడమో, లేపోతే ఎవరి ద్వారన్నా అడిగిపిచ్చడమో ఇలాంటివి గూడా జరుగుతూ ఉంటాయన్నమాట. కానీ మీ లైఫ్‌లో ఆల్ ఆఫ్ ఎ సడెన్ అయితే మీరేదైతే కోరుకుంటున్నారో అది మీ దగ్గరికి రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అది చాలా మిస్టీరియస్ వేలో జరుగుతుంది. అది జరిగేటప్పుడు గూడా ఏంటంటే చాలా రచ్చలు, గొడవలు జరుగుతాయి. సో, ఆ గొడవల్లోకి మిమ్మల్ని లాగడానికి గూడా జూస్తారు. డమ్‌గా ఉండకండి. లైక్ అంటే అమాయకంగా వాళ్ళేస్తున్న దీంట్లో మీరు వలలో పడకండి. మీరు కొంచెం అప్రమత్తుగా ఉండండి. జాగ్రత్తగా ఉండండి. అండ్ మీకు దక్కాల్సిందైతే మీకు ఖచ్చితంగా దక్కుతుంది. అండ్ మీరు నిలబడి దాన్నైతే సాధించుకోగలుగుతారు. ఎందుకంటే గిఫ్ట్ కింద ఇక్కడ మీకు ఎక్స్‌పాన్షన్ ఉంది. సో, దీనివల్ల మీరు ఎక్స్‌పాండ్ అవుతారు. మీరు స్ట్రాంగ్‌గా నిలబడతారు. ఎలాంటి కాన్‌ఫ్లిక్ట్స్‌నైనా గాని ఎదుర్కొంటారు. అండ్ ఇక్కడ సన్ కార్డ్ ఉంది. మీ లోపల ఆ పవర్ ఉంది. మీ లోపల ఆ ఎనర్జీ ఉంది. సో, ఫైనల్‌గా మీకొస్తున్న గైడెడ్ మెసేజెస్ ఏదో చూద్దాం. ఫైల్ నంబర్ 2 వాళ్ళకి గైడెడ్ మెసేజెస్. ఓకే. జర్నీ. ప్రాణం ఉంది. దీనికోసం మీరు ప్రాణం జేస్తారు. సో, ఇంకా ఎన్‌వి. కోరికుంది. అన్ని 2 వస్తున్నాయి చూడండి. 2 ఇక్కడ 20. సో, ఈ డేట్స్ గూడా మీకు ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు. ఈ నంబర్ గూడా ఇంపార్టెంట్ అయ్యుండొచ్చు. అండ్ మీరు కొంతమంది సెకండ్ కిడ్ అయ్యుండొచ్చు. ఫైనల్‌గా ఫినాన్షియల్ కన్‌స్ట్రెయింట్స్ మనం అనుకున్నాం గదా! ఇది డబ్బుల గురించే ఖచ్చితంగా అని జెప్పి చూడండి. కొంతమందికైతే మీరు ఊహించిన దానికన్నా తక్కువ ఆహ్, అంటే మీరు మీరు ఎక్స్‌పెక్ట్ జేసింది మీ మీ షేర్‌కి రావాల్సిన దానికన్నా తక్కువ ఇవ్వడమో, లేకపోతే ఆ విధంగా గూడా మిమ్మల్ని మోసం జేయడానికి చూస్తారనమాట. అక్కడ చాలా ఎక్కువుందని ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ఇక్కడ ఇది జూడండి. ఎంత నగలు ఇవన్నీ జూడండి ఎన్నున్నాయో. తీరా బీరువా ఓపెన్ జేసి చూస్తే జూడండి ఇక్కడ 2 పెంటికల్సే ఉన్నాయి. 2 కాయిన్సే ఉన్నాయి. సో, ఆ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ గూడా లేపోతే ఈ డిస్పైర్ ఎందుకు? ఈ ఇక్కడ ఎందుకు అంటే, ఈ ఫినాన్షియల్ కన్‌స్ట్రెయింట్స్ ఉన్న దాని వల్ల గూడా ఈ డిస్పైర్ ఉంటుంది. అందుకనే మీరు ఆశపడుతున్నారు. సో దట్ ఈ గిఫ్ట్ ఒస్తే నాకు ఇంకొంచెం ఫినాన్షియల్‌గా హెల్ప్ అవుతుంది. నా కెరియర్ పరంగా హెల్ప్ అవుతుంది. నా బిజినెస్‌లో హెల్ప్ అవుతుంది. నాకు లైఫ్‌లో సెటిల్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అని జెప్పి దానివల్ల గూడా మీరు ఆశపడుతూ ఉండిండొచ్చు. అందుకనే ఇక్కడ ఎన్‌వి కార్డొచ్చింది. దానికోసం మీరు ఖచ్చితంగా ప్రాణం జేస్తారు. ఏది ఏమైనా గానీ, కొంచెం ఓర్పుతో ఉండండి. దడేల్ బిడేల్‌మని జెప్పి మాట్లాడడమో, డెసిషన్స్ తీసుకోవడమో చేయకండి. ఓర్చిన గొడ్డు తేటి నీళ్ళు తాగుతుంది. కొంచెం ఓర్పుతో ఉండి మీరు ఇఫ్ యూ ఆర్ పేషెంట్ ఎనఫ్ దెన్ యూ కెన్ డెఫినైట్‌లీ గెట్ వాట్ యూ ఆర్ ఎక్స్‌పెక్టింగ్. నేనొకటి చెప్తాను. ఎవరైతే చేయగలుగుతారో వాళ్ళు చేస్తారు.
ఎవరైతే చేయలేరో వాళ్ళు చెప్తారనమాట. వాళ్ళు మాటలు చెప్పేస్తా అంటారు. ఎవరైతే ఈ 2 చేయలేరో వాళ్ళేంటంటే కన్సల్టెంట్స్ లాగా అంటే థర్డ్ పార్టీ ఆహ్, అంటే మీడియేటర్స్ లాగా ఇట్లుంటారనమాట. సో, ఈ మీడియేటర్స్‌ని నమ్మకండి. ఎవరైతే ఊరికనే మాటలు చెప్తున్నారో వాళ్ళని నమ్మకండి. ఎవరైతే మాటలు చెప్పకుండా చేతల రూపంలో చేస్తా అంటారో వాళ్ళు మీకోసం ఏమైనా చేయగలుగుతారు. ఈ మాటలు చెప్పేవాళ్ళు వేస్ట్. లేదు ఈ మీడియేటర్స్ లాగా మధ్యర్థుల్లాగా చేస్తా అంటారు గదా! ఈ మధ్యస్థాలు జేస్తాము, మీకిది జేస్తాము, మీకది జేస్తాము ఈళ్ళు ఊరికనే మాటల వరకే ఉంటాయన్నమాట. కాబట్టి సన్ కార్డ్ ఇక్కడొచ్చింది కాబట్టి చాలా పవర్‌ఫుల్‌గా ఆ పవర్ ఉన్న పర్సనే దాన్ని రిజాల్వ్ చేయగలుగుతాడు. అండ్ మీలో ఆ శక్తి ఉంది. కాబట్టి మీరు సొంతంగా ప్రయత్నించుకున్నా గాని మీరు చేసుకోగలుగుతారు. కాకపోతే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎందుకంటే ఇక్కడ టవర్ కార్డ్ ఉంది. అసలకే మోసం రావచ్చు. కాబట్టి మీరు ఏం చేస్తున్నా గాని ఒకటికి 2 సార్లు ఆచితూచి అడుగులు వేసి అన్ని విధాలుగా మీకు కరెక్ట్ అనిపిస్తేనే ఒక డెసిషన్ తీసుకోండి. బ్యూటిఫుల్ గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ. హలో పైల్ 3 ఎవరైతే ఈ కార్డ్‌ని సెలెక్ట్ చేసుకున్నారో చూద్దాం. ఫస్ట్ అయితే నేను కొన్ని ఆరికల్ కార్డ్స్ తీసుకుంటాను. అకస్మాత్తుగా అంటే ఆల్ ఆఫ్ ఎ సడెన్ మీ లైఫ్‌లో ఏం జరగబోతుందో మనం ఫస్ట్ చూద్దాం. వీటి క్లారిఫికేషన్‌గా టారో తీసుకుంటాను. ఫైనల్‌గా గైడెడ్ మెసేజెస్ కొన్ని తీసుకుంటాను. పైల్ నంబర్ 3 వాళ్ళకి అకస్మాత్తుగా ఆల్ ఆఫ్ ఎ సడెన్ లైఫ్‌లో ఏం జరగబోతుంది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే. ఇంకొక 2 కార్డ్స్ తీసుకుందాం. ఓకే. ఇంకొక కార్డ్ ఇంకొక కార్డ్ వచ్చాక ఫైనల్‌గా అన్ని కార్డ్స్‌ని కలిపి చూద్దాం. యాక్చువల్‌గా 5 కార్డ్స్ వచ్చినాయి. చూద్దాం. ఇక్కడ ఎనిమీ, యంగ్ వుమెన్, ఎనిమీ, సోల్జర్, మెలంకోలీ, మిస్‌ఫార్చ్యూన్. ఈ యంగ్ వుమెన్ వల్ల మీకేదో దురదృష్టకరమైన ఇది జరిగింది. దానివల్ల మీరు విచారిస్తున్నారు. మీరు విచారించడమే గాకుండా ఒక సోల్జర్ అంటే కొంతమందైతే పోలీస్ స్టేషన్‌లో ఎళ్లి కంప్లెయింట్ జేయడమో, లేకపోతే ఎవరన్నా హెల్ప్ జేస్తాము అంటే సోల్జర్ అంటే ఎవరు? మన దేశాన్ని కాపాడతారనమాట. సో, అట్లా మిమ్మల్ని రెస్క్యూ జేస్తాము అన్న వాళ్ళ దగ్గరికెళ్లి మీరు సహాయం అర్జిస్తే, వాళ్ళు మీ ఎనిమీని కనుక్కునే దీంట్లో ఉన్నారనమాట. అంటే ఎందుకిట్లా జరిగింది? ఎనిమీ మెన్ బి లిటరల్ పర్సన్ ఆర్ ఎ సిట్యుయేషన్. ఎందుకిదంతా జరుగుతోంది అనేది తెలుసుకునే దీంట్లో ఉన్నారనమాట. సో, మీ లైఫ్‌లో ఏంటంటే జరగబోయేది అంటే అకస్మాత్తుగా ఏం జరగబోతుందంటే, ఏదో సమ్ కైండ్ ఆఫ్ మిస్‌ఫార్చ్యూన్ జరుగుతుంది. దానివల్ల ఏంటంటే మీరు చాలా డిసప్పాయింటెడ్‌గా ఉన్నారు. మీరు ఎవరినైతే హెల్ప్ కోసం వెళ్తారో, వాళ్ళు మీకు అగెయిన్స్ట్‌గా ఎవరైతే ప్లాట్ జేసి, ప్లాన్ జేసి ఈ సిట్యుయేషన్‌కి కారకులైనారో వాళ్ళనైతే తెలుసుకునే దీంట్లో ఉంటారనమాట. అండ్ ఇక్కడ ఒక యంగ్ విమెన్ ఉంది. ఈ అమ్మాయి ఎయిదర్ మీకు హెల్ప్ అయినా జేయొచ్చు. లేదు మీకు అగెయిన్స్ట్‌గా అయినా గానీ ఇక్కడ ప్లాట్ చేస్తూ ఉండిండొచ్చనమాట. ఒక ఫీమేల్ ఎనర్జీ ఉందిక్కడ. మనమైతే క్లారిఫికేషన్ జూద్దాం. ఇక్కడ యంగ్ వుమెన్ ఎందుకుంది? యంగ్ వుమెన్ ఎందుకున్నారిక్కడ? యంగ్ విమెన్. ఓకే. ఈ యంగ్ విమెన్ ఏంటంటే కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ జేస్తోంది. ఈమె చెప్పే మాటలు నిజం కాకపోవచ్చు. ఈమేంటంటే ఒక్కసారి ఒక మాట, ఒక్కసారి ఒక మాట మీ లైఫ్‌లో ఎవరన్నా ఇప్పుడు ఇట్లా ఒక ఫీమేల్ ఉండి ఉనింటే వాళ్ళేంటంటే మిమ్మల్ని మిస్‌లీడ్ జేస్తున్నారు. కన్‌ఫ్యూజన్స్ క్రియేట్ జేస్తున్నారు. సో, వాళ్ళ వల్ల క్లారిటీ అనేది రావడం లేదు. ఇక్కడ ఎనిమీ ఎందుకున్నారు? ఎనిమీ ఎందుకున్నారు? ఇక్కడ ఎనిమీ ఎందుకున్నారు?
సో, ఇక్కడ ఎనిమీ ఎందుకున్నారు అంటే 6 ఆఫ్ కప్స్. ఈ ఎనిమీ ఎవరైనుంటారంటే మీ పాస్ట్ నుంచి, మీ గతం నుంచి. గతంలో జరిగిన ఇన్సిడెన్సెస్ నుంచి వీళ్ళు మీకు శత్రువుగా మారనుంటారనమాట. అవి ఇప్పుడు జరుగుతున్నటివి గాదు. ఆల్రెడీ జరిగిపోయింది. మీరు వాళ్ళతో ప్యాచప్ అయిపోయినాం అనుకోనుండొచ్చు. వాళ్ళు గూడా మీతో చాలా ఫ్రెండ్లీగా ఉండిండొచ్చు. కానీ వాళ్ళు మిమ్మల్ని ఫ్రెండ్‌గా అనుకోవడం లేదు. మీ ఎనకాల ఏంటంటే మీకు అగెయిన్స్ట్‌గా వర్క్ జేస్తున్నారు. చూడండి ఇక్కడ చెట్టు చాటు నుంచి ఇతను గమనిస్తున్నాడు. ఇక్కడ ఈ వ్యక్తి ఏం జేస్తున్నారు అని జెప్పి. సో, వీళ్ళేంటంటే మీ 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 సీక్రెట్స్ గావచ్చు, లేదు మీతో తెలిసినాటివి ఇంకొకరికి చెప్పడం. మీ ఎనకాల వాళ్ళు మీకు అగెయిన్స్ట్‌గా ప్లాన్ జేస్తున్నారు. ఇక్కడ ఈ సోల్జర్ ఎందుకొచ్చినారు? కింగ్ ఆఫ్ పెంటికల్స్. చాలా పవర్‌ఫుల్ పర్సన్. సో, సోల్జర్ ఎవరంటే చాలా పవర్‌ఫుల్ పర్సన్. ఈయన చాలా రిచ్ ఉండింటాడు. సంఘంలో ఈయనకి మంచి గౌరవం ఉంటుంది. సో, అలాంటి వాళ్ళు మీ సహాయార్థానికి వస్తున్నారు. ఇక్కడ మెలంకోలీ అంటే ఇక్కడ ఈ విచారము ఎందుకుంది? ఓహ్ మై గాడ్! సో, చారియట్ మీరనుకున్న సక్సెస్ మీకు రావట్లేదు. మీరు కోరుకుంటున్న గ్రోత్ రావట్లేదు. మీరు చాలా ఫాస్ట్‌గా థింగ్స్ అవ్వాలనుకుంటున్నారు. కానీ అది చాలా డిలే అవుతుంది. సో, ఈ డిలేని మీరు తట్టుకోలేకపోతున్నారు. ఈ ఆలస్యం ఎందుకు జరుగుతోందో మీకు అర్థం అవ్వట్లేదు. మీరు కోరుకున్నట్లు, మీరు అనుకున్నట్లు మీకు జరగాల్సినటివి మీకు జరగట్లేదు. అండ్ ఇక్కడ కొంతమంది మీ తల్లి, అమ్మ గూడా నేననుకున్నట్లు, నాకు గావాల్సినట్లు చెయ్యట్లేదు అని జెప్పి కొంతమంది అమ్మ పైన గూడా అగెయిన్స్ట్‌గా ఉండింటారు. సో, మీకు రావాల్సిన మెసేజ్ ఏదో మీకు రావట్లేదు. మీరు కోరుకుంటున్నది మీకు దక్కట్లేదు. ఆ మెసేజ్ లేట్ అవుతోంది. సో, దానివల్ల మీరు డిసప్పాయింటెడ్‌గా ఉన్నారనమాట. అండ్ ఈ మిస్‌ఫార్చ్యూన్ ఏంటి? అసలు దేనికి మిస్‌ఫార్చ్యూన్? ఓకే. ఓహ్ మై గాడ్! ఇక్కడ మళ్ళా ఈ మిస్‌ఫార్చ్యూన్ ఎందుకంటే మళ్ళా మిస్టరీ వల్లనే. సో, దేర్ ఈస్ సమ్ కైండ్ ఆఫ్ డార్క్. హై ప్రీస్ట్రెస్ ఎందుకొచ్చింది? ఓకే. బ్యాక్ స్టాపింగ్ జరిగింది. మిమ్మల్ని ఫీమేలే ఇక్కడ ఖచ్చితంగా ఆడవాళ్ళ వల్లనే జరుగుతోంది. సో, వాళ్ళేంటంటే మీ ఎనకాల ఏదో జేసి మీకు దక్కాల్సింది మీకు దక్కనివ్వకుండా లేదు ఆహ్, మీతో మంచిగుంటూనే మీకు అగెయిన్స్ట్‌గా చేస్తూ మిమ్మల్ని బిట్రే జేసినారు. ఇక్కడ జూడండి కత్తులన్నీ బాడీలోకి దిగున్నాయన్నమాట. మిమ్మల్ని మోసం జేస్తున్నారు. సో, ఈ మోసాన్ని మీరు భరించలేకపోతున్నారు. ఈ మోసం వల్ల మీరు చాలా పోగొట్టుకొనుంటారనమాట. సో, దురదృష్టకరమైన సంఘటనలు జరిగేదానికే ఆస్కారం ఎక్కువుంది. ఇప్పుడు ఒకవేళ మీరు ఆల్రెడీ ఆ పీరియడ్‌లోనే ఉండింటే మిమ్మల్ని ఎవరైనా వెన్నుపోటు పొడిచి, మీకు అగెయిన్స్ట్‌గా జేస్తూ, మిమ్మల్ని బాధ పెడుతూ, మిమ్మల్ని బిట్రే జేస్తూ, ఇట్లా ఉంటే మట్టుకు ప్లీజ్ మీరు ఆ బాధలోనే అట్లనే మునిగిపోకుండా దాంట్లోంచి బయటపడి మీరు చేయాల్సినటివి మీరు ఒక ప్రాబ్లమొచ్చింది. ఆ ప్రాబ్లమ్‌కి మనం సొల్యూషన్ అయితే ఎతుక్కోవాలి గదా! సో, ఆ సొల్యూషన్ వైపు అడుగులు వేయండి. అంతేగాని ఆ ప్రాబ్లమ్‌లో అయితే మటుకు ఉండిపోకండి. ఇట్లా విచారిస్తూ ఉన్నారంటే మీరు చేయాల్సిందేంటో మీకు అర్థం గాదు. మీరు చేసుకోవాల్సినటివి మీరు చేయాల్సినటివి ఉన్నాయన్నమాట. సో, మీరు మీరు చేస్తేనే మీరనుకున్న ఈ సక్సెస్ మీరు పొందగలుగుతారు. గ్రోత్ ఒస్తుంది. ఫాస్ట్‌గా థింగ్స్ మూవ్ అవుతాయి. మీరిట్లా కూర్చొని విచారిస్తున్నంత సేపు మీ పనులైతే ఫాస్ట్‌గా జరగవు. సో, మీరు లేసి మీరు ప్రయత్నించాలన్నమాట దేనికోసమైనా గానీ. మీరు బాధపడుతూ కూర్చోకండి. ఫైనల్‌గా మీకొస్తున్న గైడెడ్ మెసేజెస్ ఏంటో చూద్దాం. ఫైల్ నంబర్ 3 వాళ్ళ కోసం గైడెడ్ మెసేజెస్. సారీ. ఫైల్ నంబర్ 3 వాళ్ళకి ఇక్కడ చూడండి విమెన్ హోల్డింగ్ ఎ హార్ట్. మీకు చాలా క్లోజ్ పర్సన్ అయ్యుంటారు. ఈమెను మీరు చాలా ట్రస్ట్ చేసుంటారు. మీ సీక్రెట్స్ చాలా వీళ్ళకి తెలిసుంటాయి. వీళ్ళు మీ ఫీలింగ్స్‌తో ఆడుకుంటున్నారు. ఇంకా ఎన్ని కార్డ్స్?
నాకు తీసుకోవాలని ఉంది అన్ని కార్డ్స్. ఎందుకంటే సో అటాచ్‌మెంట్, డోర్ టు స్పిరిట్, థర్డ్ చక్ర, ఆర్కేంజెల్ చామ్యూల్, ద థింకింగ్ వుమన్, అడ్జసెంట్ పాసిబిలిటీస్, బ్లాసమింగ్ అబండెన్స్, హ్యాపీ ఫ్యామిలీ, డిసీట్, డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. విమెన్ హోల్డింగ్ ఎ హార్ట్ ఉంది కదా! చాలా క్లోజ్ పర్సన్. మీ హార్ట్‌కి చాలా క్లోజ్ పర్సన్. సో, వాళ్ళు బాధ పెడుతున్నారు గాబట్టి మీరు దాన్ని తట్టుకోలేకపోతున్నారు. అటాచ్‌మెంట్ వీళ్ళతో మీకు చాలా మంచి అటాచ్‌మెంట్ ఉండింటుంది. కాకపోతే వీళ్ళు టూ ఫేస్డ్ ఫెలోస్ చూడండి. మాస్క్ పట్టుకొనుంది చేతిలో. వీళ్ళు బయటికి కనిపిస్తున్నట్టు లోపల ఉండరనమాట. వీళ్ళకి 2 మొఖాలుంటాయి. డోర్ టు స్పిరిట్. సో, మీకు ఆ ప్రొటెక్షన్ ఉంది. దేవుడి నుంచి మీకు ఆ ప్రొటెక్షన్ ఉంది. మీరు దేవుడిని చాలా నమ్ముతారు. సో, మీరెవరైతే నమ్ముతున్నారో వాళ్ళైతే మీ వెనకాలే ఉంటున్నారు. ఇక్కడ చూడండి ఇక్కడ 5 ఉంది. ఇక్కడ 5 ఉంది. 5 నంబర్ అంటేనే కాన్‌ఫ్లిక్ట్ ఉంటుంది. చేంజ్ ఉంటుంది. సో, ఆ కాన్‌ఫ్లిక్ట్స్ ఉన్నాయి. మార్పు జరగాలిక్కడ. మార్పుతో ఎదుగుదలొస్తుంది. ఇక్కడ థర్డ్ చక్ర, ఆర్కేంజెల్ చమ్యూల్ ఉంది. సో, థర్డ్ చక్ర అంటే మనకి సోలార్ ప్లెక్సస్ చక్ర వస్తుంది. సో, సోలార్ ప్లెక్సస్ చక్ర మెడిటేషన్ చేయండి. సో దట్ కొంతమందికైతే గట్ హెల్త్ బాగునిండదు. కడుపు నొప్పులు రావడం, కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉండడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో, మీరేంటంటే సోలార్ ప్లెక్సస్ చక్ర, సోలార్ ప్లెక్సస్‌కి యెల్లో కలర్ అన్నమాట. సో, మీరైతే సోలార్ ప్లెక్సస్‌కి మీరు మెడిటేషన్ చేయండి. థింకింగ్ వుమెన్ చాలా ఇక్కడ చూడండి 37 ఇక్కడ 47. 47 అంటే 11 వస్తుంది. మళ్ళా 2. సో, ఎవరో ఎక్కువ ఆలోచిస్తున్నారు. చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. మీరు అన్ని దారులు మూసుకుపోయినాయి. నాకసలు పాజిబిలిటీగా అనిపించట్లేదు. నాకు సొల్యూషన్ కనిపించట్లేదు అనుకోకండి. అన్ని దారులు తెరుచుకొనున్నాయి. సో, అడ్జసెంట్ పాసిబిలిటీస్ ఉన్నాయి మీకు. ఒక దారి మూసుకుపోతే ఇంకొక దారి తెరుచుకుంటాంది. సో, మీరు కనుగొనండి. మీరు తెలుసుకోండి. మీరు ఆలోచించండి. ఖచ్చితంగా మీకో సొల్యూషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అందుకనే ఇక్కడ థింకింగ్ వుమన్ ఆలోచించండి. ఆలోచిస్తే ఖచ్చితంగా ఇక్కడ బటర్‌ఫ్లై ఉంది. ట్రాన్స్‌ఫర్మేషన్ ఉంది. మార్పు జరుగుతుంది. మీకే ఒక దారి ఓపెన్ అవుతుంది. బ్లాసమింగ్ అబండెన్స్ చూసారా? ఒక్కసారి ఆ దారి కనుక్కున్నారంటే అక్కడి నుంచి మీకు అబండెన్స్ ఉందన్నమాట. సో, ఆ సంపద గాని, ఆనందం గాని, అదృష్టం. సో, అదృష్టమైతే ఉంది. హ్యాపీ ఫ్యామిలీ. సో, ఫ్యామిలీతో హ్యాపీ టైమ్స్ ఇవన్నీ గూడా ఉంటాయన్నమాట. కానీ హ్యాపీ ఫ్యామిలీ వెనకలనే డిసీట్ ఉంది. డిసీట్ వెనకలనే డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ ఉంది. సో, ఒకటి మీరు సొల్యూషన్ కనుక్కొని, ఆ సొల్యూషన్ నుంచి మీకు అబండెన్స్ క్రియేట్ అవుతోంది. ఫ్యామిలీ మొత్తం మళ్ళా హ్యాపీగా ఉంది అనుకునే లోపల మళ్ళా ఎవరో ఒకరొచ్చి వేలు పెట్టడమో, పుల్లలు పెట్టడమో ప్రాబ్లమ్ క్రియేట్ జేస్తున్నారు. సో, మళ్ళా ఈ ప్రాబ్లమ్ నుంచి మళ్ళా ఒక సొల్యూషన్. సో, అంటే ప్రాబ్లమ్స్, సొల్యూషన్స్ ఇవి ఒక లూప్ లాగా తయారవుతున్నాయి. అందుకని డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ వచ్చింది. సో, వాళ్ళ అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పనులు ఆపేసుకొని పక్కనోళ్ళ దాని కోసం ఎంత దూరమైనా పోతారు. ఇక్కడ కూడా అదే జరుగుతోంది. ఎవరో పనిగట్టుకొని ఏదో చేస్తున్నట్లే జరుగుతోంది. మీరేంటంటే మీ పర్సనల్ హ్యాపీనెస్ కోసం మీరు కంప్లీట్‌గా మైండ్, బాడీ, సోల్ హీల్ అవ్వడానికి మీకేదైతే అవసరమో దాన్ని జేయండి. కూర్చొని మటుకు బాధపడకండి. ఈ మిస్‌ఫార్చ్యూన్ జరుగుతోంది, లేకపోతే జరిగింది, ఇది ప్రాసెస్‌లో ఉంది, లేదు రేపు ఆల్ ఆఫ్ ఎ సడెన్ ఏమన్నా జరిగినా గానీ, అక్కడికైతే లైఫ్ అయిపోదు. అక్కడ మనం కూర్చొని ఐ కెన్ అండర్‌స్టాండ్. ఐ కెన్ కంప్లీట్‌లీ అండర్‌స్టాండ్. ఐ ఎంపథైజ్ విత్ యూ. మనం చాలా నమ్మి మన దగ్గర వాళ్ళు మనల్ని మోసం చేస్తే అది చాలా చాలా బాధాకరంగా ఉంటుంది. అది మనం ఎవరితో చెప్పుకోవాలో, ఎలా చెప్పుకోవాలో, ఆ ఫ్రస్ట్రేషన్‌ని బయటికి ఎలా తీసేయాలో గూడా మనకు అర్థం గాదు. దట్స్ అబ్సల్యూట్‌లీ ఫైన్. బాధపడొద్దండి అని నేను చెప్పట్లేదు. కానీ ఆ బాధలోంచి మటుకు తొందరగా బయటపడండి. సో థాట్ మీ హెల్త్ మీరు మంచిగా ఉండాలి అంటే మీరు హ్యాపీగా ఉండాలి. సో, ఈ హ్యాపీనెస్ ఎక్కడి నుంచొస్తుంది అంటే మీ లోపల నుంచే రావాలి. ఆ గాయాలేవైతే తగులుతాయో అవి ఈరోజు ఆ గాయం చాలా పెయిన్‌ఫుల్‌గా అనిపించొచ్చు. అదే గాయం 10 రోజుల తర్వాత కొంచెం మానుతుంది.
14 రోజుల తర్వాత ఇంకొకలాగుంటుంది. 21 రోజుల తర్వాత ఇంకొకలాగుంటుంది. ఎందుకంటే ఏ గాయమైనా తగిలితే హీలింగ్ టైమ్ అనేది 14 డేస్. సో, 14 డేస్‌కి హీల్ అయ్యి 21 డేస్‌కి మనకి కుట్లిప్పుతారు. కాబట్టి ఏదన్నా గాని ఒక దెబ్బ తగిలింది. దాంట్లోంచి ఒక లెసన్ నేర్చుకున్నామా, మూవ్ ఆన్ అయిపోతున్నామా. అకస్మాత్తుగా ఇది జరిగేదానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, ఎవరికీ లైఫ్ ఇప్పుడు కొంతమంది ఆల్రెడీ మీరు చూసేటప్పటికే ఈ ప్రాసెస్ స్టార్ట్ గూడా అయిపోయినుండొచ్చు. కొంచెం తెలివిగా ఆలోచించుకున్నారంటే ఇట్లా అడ్జసెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి. అబండెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ హ్యాపీ ఫ్యామిలీ అనేది ఉంది. ఎవరైతే మిమ్మల్ని మోసం జేయాలనుకుంటున్నారో వాళ్ళదిని తిప్పికొట్టి మీరనుకున్న ఆ పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్ వైపు మీరు అడుగులు వేయొచ్చు. సో, ఇలాంటి పాసిబిలిటీ గూడా ఉంది గదా! ప్రతి కథకి 2, 2 నరేషన్స్ ఉంటాయి. కథ చెప్పే వాళ్ళ వర్షన్ ఒకటైతే, ఆ కథలో ఇన్వాల్వ్ అయ్యి ఉండే వాళ్ళ వర్షన్ ఇంకొకటుంటుంది. చూసే వాళ్ళ వర్షన్ ఒకటి, అక్కడ ఆల్రెడీ అనుభవించే వాళ్ళ వర్షన్ ఒకటుంటుంది. సో, మీరు గూడా కొంచెం బ్రాడ్‌గా ఆలోచిచ్చండి. మీరనుకున్న వాటిలికి ఖచ్చితంగా మంచి సొల్యూషన్స్ మీకు దొరుకుతుంది. దేవుడు మీ వెనకాలుంటారు. ఒక్కసారి ఆస్ట్రల్ డైస్ ఏసి చూద్దాం. వీటి వల్ల మనకి ఇంకేమన్నా కొంచెం ఫర్దర్ క్లారిటీ వస్తుందేమో. సో, ఇక్కడ మనకొచ్చి మార్స్ ఒచ్చింది. మార్స్ అంటేనే ఇంపల్సివ్ నేచర్, తొందరపాటుతనం అస్సలు ఒద్దు, అగ్రెషన్ ఒద్దు, దుడుకు దుడుకుమని జెప్పి ఒద్దు. మీరేంటం కొంతమందికైతే బ్రదర్స్‌తో గూడా ప్రాబ్లమ్ ఉండిండొచ్చు. సో, యాక్షన్ ఓరియెంటెడ్‌గా ఉండకండి. కొంచెం ఆలోచిచ్చి అప్పుడు డెసిషన్ తీసుకోండి. మీ యాంబిషన్ ఖచ్చితంగా మీరనుకున్నట్లు మీరు చేసుకోగలుగుతారు. ఇక్కడ 11థ్ హౌస్ ఒచ్చింది. సో, 11థ్ హౌస్ ఒచ్చి మీ ఫ్రెండ్స్ గురించి, మీ గ్రూప్స్ గురించి, మీ డ్రీమ్స్ గురించి, మీ ఐడియాస్ గావచ్చు, మీరేవైతే అనుకుంటున్నారో ఇవన్నీ ఉంటాయి. సో, ఫ్రెండ్స్ సర్కిల్‌లో సో, ఇలాంటివి గూడా మీరు ఎవరితో ఉన్నారు? వాళ్ళ ఆలోచనలెట్లున్నయి? వాళ్ళ మనస్తత్వం ఏంటి? వాళ్ళు మనకి ఎలాంటి సలహాలిస్తున్నారు? మనల్ని ఎలా గైడ్ జేస్తున్నారు? ఇవన్నీ బాగా ఆలోచిచ్చండి. ఎందుకంటే ఇక్కడ జెమినీ మిథున రాశొచ్చింది. ఇక్కడ మెంటల్‌గా డిస్టర్బెన్సెస్ ఎక్కువుంటాయి. కమ్యూనికేషన్ ప్రాపర్‌గా లేకపోయిందంటే చాలా చాలా డిస్టర్బెన్సెస్ ఒస్తాయన్నమాట. ఎందుకంటే ప్రాపర్ కమ్యూనికేషన్ లేనప్పుడు గ్యాప్ ఒచ్చేస్తుంది. సో, ఈ గ్యాప్ వల్ల చాలా డిస్టర్బెన్సెస్ ఒస్తాయన్నమాట. మీకొక పర్స్‌పెక్టివ్ ఉంటుంది. అదర్ పర్సన్‌కి ఇంకొక పర్స్‌పెక్టివ్ ఉంటుంది. మీ పర్స్‌పెక్టివ్‌తో మీ ఉద్దేశంతో వాళ్ళ ఉద్దేశాలు మ్యాచ్ అవ్వకపోవచ్చు. ప్రతీదీ ఏంటంటే పైపైన ఇదయిపోతుందన్నమాట. ఏది లోపల వరకు ఎవరు ఆలోచిచ్చరు. అంత టైం గూడా ఇన్వెస్ట్ చేయరు. సో, ఏదైనా గాని సూపర్ఫిషియల్‌గా జూసేసి అది ప్రెడిక్ట్ జేసుకొని దాన్నే అస్యూమ్ జేయకండి. దాన్నే నమ్మకండి. కొంచెం లోతుగా ఆలోచిచ్చి అసలు వీళ్ళెందుకిట్లా జేస్తున్నారు? ఏంది అనేది కొంచెం ఆలోచిచ్చి ఆ తర్వాత అడుగులు వేయండి. బ్యూటిఫుల్. గాడ్ బ్లెస్. మీకు గాని నా రీడింగ్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.